దీప విషయంలో కాంచన వాళ్ళు బాధపడుతూ ఉంటే శివనారాయణ, దశరథ, సుమిత్ర వాళ్ళు వస్తూ ఉంటారు. అలా వాళ్ళు వచ్చేసరికి కూర్చోండయ్యా అని అనసూయ అంటూ ఉంటుంది. అక్కడ మర్యాద పోగొట్టుకొని ఇక్కడ మర్యాద తీసుకోవాలనుకోవడం లేదు అని అనేసరికి కోపంగా చూస్తూ ఉంటుంది కాంచన. భలే చెప్పారు అన్నయ్య అని చెప్పేసి కాంచనేత అంటూ ఉంటుంది. క్షమాపణ కోసమే వచ్చాం చెల్లమ్మ అని చెప్పేసి దశరథ అనేసరికి శివనారాయణ వీళ్ళు అలా చూస్తూ ఉంటారు. జరిగిన తప్పుకి క్షమాపణ కోరడానికి మీ ముందు తలదించుకోవడానికే వచ్చాము. నా కూతురు చేసింది మేం క్షమించడాని తప్పే కాదనలేదు, దానిని క్షమాపణ కోరడానికే వచ్చాము అని అనేసరికి దీప అని గట్టిగా కాంచన పిలుస్తూ ఉంటుంది. ఇక సుమిత్ర వీళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. ఇక దీప అయితే లోపల నుంచి బయటికి వస్తూ ఉంటుంది. అలా బయటకు వచ్చిన దీప అయితే దీపమెల్లో పసుపు కొమ్మని చూసి సుమిత్ర అయితే అలా చూస్తూ ఉంటుంది. జరిగిన దీనికి అలా తప్పైంది అన్నట్లుగా క్షమాపణతో అలా చూస్తూ ఉంటుంది దీప వైపు సుమిత్ర. ఇక దీప నిన్ను లాగి పెట్టి కొట్టి క్షమాపణ కోరితే క్షమిస్తావా అని అనేసరికి క్షమిస్తాను అత్తయ్య అని చెప్పేసి దీప అయితే అనేస్తూ ఉంటుంది. అలా అనగానే ఒకసారిగా కాంచన షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతుంది. అయితే అదే దెబ్బ నీ కూతుర్ని కొడితే క్షమిస్తావా అని చెప్పేసి మళ్ళీ కాంచన అడిగేసరికి సుమిత్ర అయితే అలా చూస్తూ ఉంటుంది. అస్సలు క్షమించను అత్తయ్య అని చెప్పేసి దీప అయితే గట్టిగా చెప్పేసరికి చూసావా, నిన్ను కొట్టేదే క్షమించిన దానివి నీ కూతుర్ని కొట్టేసరికి క్షమించలేకపోతున్నావు. అదే నీ కొట్టిన దెబ్బ నీ ఒంటికి తగిలింది, అదే నీ కూతురు కొట్టిన దెబ్బ నీ మనసుకు తగిలింది. వీళ్ళు మా మనసుకు గాయం చేసి క్షమాపణ కోరితే అది ఎలా క్షమిస్తామో అని కాంచన గట్టిగా అడుగుతూ ఉంటుంది. నా కోడలి మెడలో తాళిని తన కూతురు తెంపిస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయి ఇప్పుడు క్షమాపణ కోరడానికి వచ్చేసారు. అది ఎంత పెద్ద తప్పో తెలుసా అని చెప్పేసి సుమిత్రతో కాంచన అయితే అంటూ ఉంటుంది. అందుకే కాదు వదిన క్షమాపణ కోరడానికి వచ్చాను అని అనేసరికి ఏంటి వదిన, తన నూరేళ్ల భవిష్యత్తు తాళిని మెడలో నుంచి తెంపేస్తూ ఉంటే మీరు అలా చోద్యం చూసినట్లుగా చూసి ఇప్పుడు క్షమాపణ కోరడానికి వచ్చారా? మన మెడలో ఉన్న ఆ తాళిని ఎంత మంగళకరంగా చూసుకుంటాము, మనతో పాటు నూరేళ్ళు మన జీవితంలో ఉండాలని కోరుకుంటాము. అలాంటి మంగళసూత్రాన్ని నిర్దాక్షిణంగా నీ కూతురు తెంపేస్తూ ఉంటే మీరు చోద్యం చూసినట్లుగా చూసి ఇప్పుడు క్షమాపణ కోరడానికి వచ్చారా అని అనేసరికి కాంచన అని అంటూ ఉంటాడు శివనారాయణ. తాతయ్య మా అమ్మది బాధ అని చెప్పేసి అంటూ ఉంటాడు. బాధతో వచ్చిన మాటలు అవి అని అనేసరికి నువ్వు ఏది చెప్తే అది చేస్తాం వదిన, మేము తప్పు చేసాం అని చెప్పేసి సుమిత్ర అయితే కాంచన అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది. నా కూతురు మేము తలెత్తుకోలేని పని చేసింది కాబట్టి నా కూతురికి బదులు మమ్మల్ని క్షమించు అనేది అడుగుతూ ఉంటుంది.